హలో, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ఏఆర్ఎస్ న్యూస్ ఛానల్. నా కార్యకర్తలతో వేరే పార్టీ జెండా మోయనివ్వను. ఎన్డీఏతో పొత్తుపై తేల్చేసిన విజయ్. టీవీకే సీఎం అభ్యర్థిత్వంపై కీలక ప్రకటన. రాజకీయాల్లోకి ప్రవేశించిన తమిళ నటుడు విజయ్. బీజేపీ, డీఎంకే పార్టీలకు సమాన దూరంగా టీవీకే. సెప్టెంబరు నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభం. ముఖ్యమంత్రి రేసులో తాను ఉండాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు అతడు స్థాపించిన తమిళగ వెట్రి కజగం పార్టీ ప్రకటించింది. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనబోతోంది. తమిళనాడు. ఇప్పటివరకు అధికార డీఎంకే, ప్రతిపక్ష అన్నా డీఎంకే మధ్య ఎన్నికల్లో ఇప్పుడు త్రిముఖ పోటీ నెలకొనడం ఖాయమైంది. డీఎంకే, ఏఐడీఎంకేతో పాటు తమిళగ వెట్రి కజగం, టీవీకే పూర్తి స్థాయి ఎన్నికల సంగ్రామానికి దిగబోతోంది. టీవీకే తరఫున ప్రముఖ నటుడు దళపతి విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఈ ఎన్నికల బరిలోకి దిగనున్నారు. ఈ విషయాన్ని టీవీకే అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు ఓ తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించింది. దీనితో పాటు పలు తీర్మానాలపై పార్టీ కార్యనిర్వాహక కమిటీ ఆమోదముద్ర వేసింది. 2026లో జరగబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకేతో గాని, భారతీయ జనతా పార్టీతో గాని ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఎటువంటి పొత్తు పెట్టుకోవట్లేదని విజయ్ స్పష్టం చేశారు. తమిళనాడులో బీజేపీ ఎప్పటికీ ఎదగదని తేల్చి చెప్పారు. డీఎంకే లేదా అన్నాడీఎంకే లాగా రాజకీయ లబ్ధి కోసం కాంగ్రెస్ లేదా బీజేపీతో పొత్తు పెట్టుకోబోమని అన్నారు. ఏ రాజకీయ పార్టీ అయినా టీవీకేతో జట్టు కట్టాలంటే వాటికి డీఎంకే, ఏఐఏడీఎంకే, బీజేపీతో ఎటువంటి సంబంధం ఉండకూడదని, అలాంటి వాటినే తాము చేర్చుకుంటామని విజయ్ పేర్కొన్నారు. ప్రత్యేకించి బీజేపీపై ఆయన ఘాటు విమర్శలు చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ చవకబారు రాజకీయాల కోసం, రాజకీయ లబ్ధి కోసం ప్రజలను మతాల వారీగా విభజిస్తోందని మండిపడ్డారు. బీజేపీ నాయకుల కుట్రలు, కుతంత్రాలు ఇతర రాష్ట్రాల్లో పనిచేయవచ్చని, తమిళనాడులో కాదని విజయ్ హెచ్చరించారు. ఇలాంటి మత రాజకీయాలకు తమ రాష్ట్రంలో చోటు లేదని, వీటిని అడ్డుకుని తీరతామని అన్నారు. సామాజిక న్యాయం, మత సామరస్యం, శాంతి సౌభ్రాతృత్వాలు బలంగా పాతుకుపోయిన నేల తమిళనాడుదని చెప్పారు. పెరియార్, అన్నాదురై వంటి పలువురు మహనీయులను అవమానించి బీజేపీకి తమిళనాడులో ఎప్పటికీ చోటు దక్కదని, ఇక్కడ ఎటువంటి పరిస్థితుల్లో కూడా విజయం సాధించబోదని విజయ్ అన్నారు. సెప్టెంబర్ నుంచి విజయ్ రాష్ట్ర వ్యాప్త పర్యటనను ప్రారంభించనున్నారు. ఈ విషయాన్ని టీవీకే ప్రధాన కార్యదర్శి ఎన్ ఆనంద్ వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్త పర్యటన కంటే ముందే అంటే ఆగస్టులో భారీ ఎత్తున రాష్ట్ర స్థాయి సదస్సును నిర్వహించాలని కూడా టీవీకే ప్రతిపాదించింది. పార్టీ సిద్ధాంతాన్ని ప్రచారం చేయడానికి గ్రామాల్లో బహిరంగ సభలు నిర్వహించాలని కూడా నిర్ణయించింది. అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల గుండా విజయ్ పర్యటించేలా రోడ్ మ్యాప్ సిద్ధం చేయనుంది టీవీకే. హిందీ భాషా ఒత్తిడిపై ఘాటుగా స్పందన. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆంగ్ల భాషను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై సమావేశంలో తీవ్రంగా మండిపడ్డారు. ఈ వ్యాఖ్యలను దురుద్దేశపూరితమైన తమిళనాడు ద్విభాషా విధానంపై ప్రత్యక్ష దాడిగా అభివర్ణించారు. హిందీ, సంస్కృత భాషలని తమిళనాడుపై బలవంతంగా రుద్దే ప్రయత్నాలను టీవీకే ఖండించింది. ఇది భాషా మౌలిక హక్కులపై దాడి అని పేర్కొంది. రాజకీయాల్లోకి ప్రవేశించిన విజయ్ తన చివరి సినిమా గురించి కూడా ప్రకటన చేశారు. ప్రస్తుతం నటిస్తోన్న జననాయగన్ తన చివరి సినిమా అని విజయ్ ప్రకటించారు.